శ్రీ అపైతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మహిమాన్వితమైన అరుణాచలేశ్వర ఆలయ రాజగోపురం ముందు ఉన్న వీధిని దర్శించుకున్నాం. ఈ భాగంలో పరమ పావనమైన అరుణాచలేశ్వర ఆలయ రాజగోపురంలోకి ఇప్పుడు ప్రవేశిద్దాం. దేవాలయంలో ఒక భక్తుడు ఏమేమి దర్శిస్తే పరిపూర్ణ శివదర్శనం అయ్యి ఎలాంటి పుణ్యఫలం దక్కుతుందో శాస్త్రం ఇలా వివరిస్తుంది. గోపురే శిఖరే ద్వారే ప్రాకారే బలిపీఠకే అర్చకే మూలలింగేశ సప్తాయతే శివదర్శన. అంటే దూరంగా దర్శనమిచ్చేది గోపురం, దగ్గరగా దర్శనమిచ్చేది శిఖరం. దేవాలయానికి ప్రధాన ద్వారం ఏదైతే ఉందో దాని దర్శనం ప్రాకార దర్శనం. తరువాత బలిపీఠ దర్శనం. పరమేశ్వరుణ్ణి ప్రతిరోజు అభిషేకించి అర్చించేవారే అర్చకులు, వారిని దర్శించాలి. ఆ తరువాత పరమేశ్వరుని దర్శనం. ఈ 7 దర్శిస్తేనే శివాలయంలో పరిపూర్ణ శివదర్శనం చేసుకున్న భాగ్యం భక్తునికి కలుగుతుంది అని శాస్త్రంలో ప్రతిపాదించబడింది. ఇప్పుడు అరుణాచలేశ్వర ఆలయ రాజగోపురంలోకి ప్రవేశిద్దాం. 11 అంతస్తులు కలిగిన రాజగోపురం ఎంతో పేరు ప్రఖ్యాతులతో ప్రసిద్ధి చెంది శోభాయమానంగా విరాజిల్లుతోంది. ఈ గోపురం చాలా ఎత్తుగా ఉండి ఆలయం యొక్క గొప్పతనాన్ని ఘనతను చాటుతుంది. ఆనాటి విజయనగర మహారాజైన శ్రీకృష్ణదేవరాయలు ఎంతో భక్తితో నిర్మించిన ఈ రాజగోపురం దాని ఘనతను చాటడానికి పైకి విస్తరిస్తూ ఉత్కంఠభరితంగా ఉంటుంది. శిల్పాలతో విలాసంగా ఉన్న ఈ రాజగోపురం రాయలవారి కాలానికి చెందిన కళ ఎంతో అద్భుతం. అనేక మంది శ్రామికులు ఈ గోపుర నిర్మాణానికి తమ జీవితాలను మొత్తం అంకితం చేసుకున్నారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన రాజగోపురాన్ని దర్శించుకుంటేనే మనసు ఇంత ఆనందం పొంగుతూ ఉంటే, ఇక గర్భాలయంలో కొలువై ఉన్న అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకుంటే మన అహంకారం ఉండమన్నా ఉండదు కదా. బ్రహ్మాండమైన రాజగోపురంలోకి ప్రవేశించగానే ఐహిక జీవితంలో మనం అసక్తులమని తెలుసుకుని అపారమైన అరుణాచలేశ్వరుని దయావీక్షణాలలో కరిగిపోవాలని మన మనస్సు ఉత్తేజితమవుతుంది. ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి విసికి వేసారిన జీవుడు రాజగోపుర ద్వారంలోకి ప్రవేశించగానే తమ ప్రమేయం లేకుండానే పరమ ప్రశాంతతను అనుభూతి చెందుతారు. రాజగోపురం నుండి ప్రవేశిస్తున్నప్పుడు ఇరువైపులా శిల్పాలు. తలెత్తి పైకి చూసేసరికి గోపుర పైకప్పులో ఉన్న శిల్పకళ ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రాజగోపురం లోపల ఎడంవైపు గోడపై సెల్వ గణపతి కొలువై ఉన్నారు. మొదటిగా శ్రీ అపైతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరుని దర్శనం అయ్యేంత వరకు ఏ విఘ్నం కలగకుండా తమను అనుగ్రహించి అహం అణిగేలా ఆశీర్వదించమని సెల్వ గణపతిని కోరుకుని ఒక అడుగు ముందుకు వేయగానే పక్కనే కొలువై ఉన్న మహాశివ భక్తులైన 63 నాయనార్లలో ఒకరైన వీరమిండ నాయనారికి నమస్కరించి ఆయన లాంటి భక్తిని ప్రసాదించమని కోరుకుంటూ రాజగోపురం నుండి ఆలయంలోకి ప్రవేశిస్తాము. రాజగోపురం ముందు వైపు అనేక దేవతామూర్తులు
నగిషీలతో కూడిన శిల్పాలు ఎలా అయితే ఉన్నాయో, రాజగోపురానికి లోపల వైపు కూడా అంతకన్నా అపురూపమైన శిల్ప సంపద ఉంది. ఆ దేవతామూర్తుల శిల్పాలను దర్శిస్తూ ఉంటే ఆనాడు ఆ శిల్పాలను చెక్కిన శిల్పుల యొక్క శిల్పకళా నైపుణ్యతను ప్రశంసించకుండా ఉండలేము. రాజగోపురం నుండి లోపలికి ప్రవేశించిన తరువాత ఎన్నో జన్మల నుండి నా ఆత్మను బంధించిన శక్తివంతమైన బంధాలు ఒక్కొక్కటి పరమశక్తివంతమైన అరుణాచలేశ్వరునితో విప్పబడినట్లుగా ఉంది. అరుణాచలేశ్వర, నీవు తప్ప ఎవ్వరూ నాకు సద్గతి వైపు నడిపించలేరు. ఇంకెవరైనా కూడా బాహ్య విషయాల్లోకి మాత్రమే తీసుకువెళ్ళగలరు. అలాంటి బాహ్య విషయాలన్నింటినీ త్యజిస్తేనే తప్ప నీ సూక్ష్మతను గ్రహించలేను అని అనుకుని రాజగోపురానికి క్రింద ఉన్న ప్రతి రాయి చాలా శతాబ్దాల క్రితం పెద్ద రాయి నుండి కత్తిరించబడి ఇక్కడ ఉంచిన పెద్ద చదునైన రాళ్ళు అరిగిపోయి మెరుపుతో ప్రకాశిస్తూ అనేక శతాబ్దాలుగా పవిత్రమైన అరుణాచలేశ్వర ఆలయంలోకి ప్రవేశించిన అసంఖ్యాక యాత్రికుల ఒత్తిడిని తట్టుకుని నిజమైన భక్తుల పాదధూళితో పునీతం అవుతూ ఉన్నాయి. రాజగోపురం నుండి లోపలికి రాగానే ఎడం వైపున కంబత్తు ఇలయనారు అనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. కంబం అంటే స్తంభము, ఇలయనార్ అంటే చిన్న కుమారుడు, అంటే పార్వతీ పరమేశ్వరుల చిన్న కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వరుని స్వయంభూ ఆలయం నెలకొని ఉంది. ఈ స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎలా ఆవిర్భవించారంటే, తిరువన్నామలైలో జన్మించి సుబ్రహ్మణ్యేశ్వరునికి మహాభక్తునిగా ప్రసిద్ధి పొందిన అరుణగిరినాథర్ ప్రౌఢదేవ మహారాయ ఆస్థానంలో సలహాదారునిగా నియమింపబడ్డారు. అదే ఆస్థానంలో సంబంధాండాన్ అనే ఆయన కాళీమాత కొరకు గొప్ప తపస్సు చేసి అనేక వరాలను పొందారు. ఆయన మీద ఇష్టంతో ప్రౌఢదేవ మహారాయలు తన ఆస్థానంలో ముఖ్య సలహాదారునిగా నియమించారు. ఆ ఆస్థానంలో మహాభక్తుడైన అరుణగిరినాథర్ను కూడా నియమించటం వల్ల సంబంధాండాన్ అరుణగిరినాథర్ను తన ప్రత్యర్థిగా భావించి తన స్థానానికి ముప్పు వాటిల్లుతుందేమోనని ఆయన మీద ద్వేషం పెంచుకున్నారు. ఒకసారి సంబంధాండాన్ ఆస్థానంలో ఉన్న వారి ఇరువురిలో ఎవరు శక్తివంతులో పోటీ నిర్వహించి తేల్చాలని మహారాజుకు ప్రతిపాదించారు. ఆ పోటీ ఏంటంటే, తమకిష్టమైన ఆరాధ్య దేవతను అక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి దర్శనమయ్యేలా ప్రత్యక్షం చేయించాలని కోరారు. అదీకాక ఆ పోటీ అరుణాచలేశ్వరుని ఆలయంలో మహారాజు సమక్షంలో నిర్వహించాలని చెప్పారు. అప్పుడు అరుణగిరినాథర్ ఆ పోటీకి ఒప్పుకుని తన ఆరాధ్య దైవమైన సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి నెమలి వాహనంపై దర్శనమిమ్మని ప్రార్థించారు. అరుణాచలేశ్వర ఆలయంలో మహారాజు ప్రజలందరి ఎదురుగా అరుణగిరినాథర్ యొక్క పరమభక్తికి నిదర్శనంగా ఒక రాతి స్తంభం చీలి అందులో నుండి సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రత్యక్షమయ్యారు. అంతటి మహాతేజోవంతమైన సుబ్రహ్మణ్యేశ్వర రూపాన్ని దర్శించుకున్న వెంటనే ప్రౌఢ మహారాయులకు కంటి చూపు పోయి అంధుడయ్యారు. అప్పటి నుండి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి కంబత్తు ఇలయనారు అంటే స్తంభంలో వెలిసిన చిన్న కుమారుడు అని ప్రస్తుతించారు. ఈ ఆలయం ఏర్పడక ముందే
4 స్తంభాలతో కూడిన వలైకాపు మండపం ఇక్కడ ఉంది. ఈ మండప ఈశాన్య స్తంభం నుండే అరుణగిరినాథర్ ప్రార్థన మేరకు సుబ్రహ్మణ్యేశ్వరుడు వెలువడి ప్రౌఢదేవరాయలకు దర్శనమిచ్చిన కారణంగా ఈ మండప ఈశాన్య స్తంభం వైపు సుబ్రహ్మణ్యేశ్వరుని పెద్ద ఆలయం ఏర్పడింది. అరుణాచలేశ్వర ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వరునికి సంబంధించిన ఉత్సవాలన్నీ ఈ కంబత్తు ఇలయనార్ ఆలయంలోనే జరుగుతాయి. అరుణాచలేశ్వరుని ఆలయంలో శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి దర్శించుకోగానే సోమాస్కందమూర్తుల దర్శనం లభించిందని అనుభూతి చెందుతారు. ఇప్పటి వరకు పరమపావనమైన శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరుని ఆలయం యొక్క రాజగోపుర విశిష్టతను, కంబత్తు ఇలయనార్ అంటే స్తంభంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎలా ఆవిర్భవించారో దర్శించుకున్నాం. వచ్చే భాగంలో వలైకాపు మండపంలో ఏటేటా ఆషాఢమాసంలో నిర్వహించే శ్రీ అపీతకుచాంబా అమ్మవారి సీమంతం ఎంతటి వైభవంగా నిర్వహిస్తారో దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోవు అరుణాచల. श्री शिवनिधि